ఏం సంగతి రేవంత్ సార్? ఏం సంగతి? నువ్వే కదా సీఎం, హోంమంత్రి కూడా నువ్వే. అగో గట్లనే గదిరిచ్చిరుల్లా, తెలంగాణ సమాజం మొత్తం రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టిర్రు. అగో చూడురుల్లా, ఊకుంటారా ఎట్లా? మంత్రి కొడుకు అయితే ఒక న్యాయం, మామూలు ఒక న్యాయమా అని తెలంగాణ డిజిటల్ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు అందరూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టిర్రు. అగో ప్రతివన్న ఏమన్నాడు ఇనుర్రి. లేకపోతే ఆయనకేమన్నా ఓటుకు నోటు కేసును బిస్కుదాం బిడ్డ అంటే చెప్పి ఈడ ఆ కేసును పక్కకు కూడా ఇచ్చే ప్రయత్నం చేసిరు. అని ప్రజల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చిన తర్వాత ఇదంతేటో పోతున్నది అని అప్పుడు మళ్ళా సిట్ అని, అసలు సిట్ వేసుడు ఎందుకో, ఇదంతే ఈ తతంగము, ఈ తమాషా మొత్తము. నా కొడుకు తప్పు చేస్తే ఏ శిక్షకైనా శిక్ష పడేది ఉంటే దేనికైనా కానీ పడాల్సిందే, చట్టం ముంగట ఎవరు అతిథులు కాదని చెప్పుకుంటూనే ఒక్కొక్కరిని చూడుని గుర్తు పెట్టుకొని ఒక్కొక్కరిని సంగతి చూస్తా, ఒక్కొక్కరిని అంతు చేస్తా అని దేవునికి సంబంధించినటువంటి సభల, అది ఒక హనుమాన్ జయంతి నాడు దేవుని గురించి భగవంతుని గురించి మాట్లాడే కాడ ఆయన ఒక చునౌతి చేస్తున్నాడు చిట్కెలు పెట్టి. ఇక బక్క జర్సరన్న కూడా గట్టిగానే అడుచుకుండు. ఈ కేసులా బుడ్డ సెక్షన్లు పెట్టి బెయిల్ ఇవ్వాలని చూసిరని బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్పీ అన్న చెప్పకనే చెప్పిండు కదా. గసొంటి సెక్షన్లకెంచి బలమైన సెక్షన్లకు వచ్చిర్రంటే తెలంగాణ డిజిటల్ జర్నలిస్టులు అనుట్లా వేరే మాటే లేదుల్లా. నేషనల్ మీడియాలు వేసినా గానీ కొన్ని దద్దమ్మ తెలుగు ఛానళ్లు మాత్రం మంత్రికి భయపడే వార్త కూడా చూపెట్టలే. కానీ బక్క జర్సన్ అన్న లాంటోళ్ళు, సామాజిక కార్యకర్తలు గట్టిగానే రంగంలోకి దిగిర్రు. ఇప్పుడు పెద్ద సెక్షన్లు పెట్టిందాక తీసుకొచ్చిర్రు, కానీ అరెస్ట్ చేస్తలేరని మళ్ళా జౌడానికి దిగుతుర్రు అన్నట్టు. కానీ భారత్ మాతాకి జై అనిపించి అదే భరత మాత బిడ్డను బలాత్కారం చేస్తూ ఉంటారు. మళ్ళీ దానికి చప్పట్లు ఒక సైడ్ పట్టుకోవాలి, చప్పట్లు మళ్ళీ వీళ్ళే కొడతారు. ఎవరు? బీజేపీ వాళ్ళు వా 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 అని, వా భగీరథ్ వా 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 ఏం చేస్తున్నారు, వీళ్ళే చప్పట్లు కొడతారు. వీళ్ళంతా ప్రేక్షకులు అంటారు. ఇక ఇంకో దిక్కు ఈ మహాభారతంలో కౌరవుల దిక్కు ఇంకోడు ఉన్నాడు. ఎవరంటే మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఏమన్నానంటే, మంత్రి ఇట్లా మాట్లాడిండు, మంత్రి ఆయన సొంతము, ఆయన మాకు సంబంధం లేదంటాడు. అంటే ధృతరాష్ట్రం ఏం మాట్లాడిండో ఈయన కూడా అదే మాట్లాడతాడు. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటాడు, ఇద్దరు మున్నూరు కాపోలే, ఇద్దరు కులపోలే, మాట్లాడుకోవచ్చు, కూర్చోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు. అరే పొన్నం ప్రభాకర్, నేను ఒకటే అనుకుంటా, నువ్వు మంత్రివా బ్రోకర్వా రా, పెళ్ళిల బ్రోకర్వా? నువ్వు మంత్రివా పెళ్ళిల బ్రోకర్వా? ఒక అక్యూజ్ను పట్టుకొని మీరు పెళ్లిలో మాట్లాడుకోమని అంటుండ్రు. నువ్వు ఒకసారి పింక్ సినిమా చూడు, లేకుంటే వకీల్ సాబ్ సినిమా చూడు, పాత్రలు ఎవరైనా ఉండొచ్చు. నీ గురించి అసలు ఒక అమ్మాయి పైన చేయేసే హక్కు ఎవరికీ ఉండదు. అది మైనర్ అయినా సరే, మేజర్ అయినా సరే. ఈరోజు మేజర్ అని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉండ్రు, కానీ ఇప్పుడే ఆయన బెయిల్ కూడా రిజెక్ట్ అయిందంట. నిరూపించే ప్రయత్నాలు చేస్తా ఉండ్రు. ఇక మన జర్నలిస్ట్ శంకర్ అన్న కూడా దంచుకున్నాడు. సాయంత్రం చెప్పింది బండి సంజయ్ కొడుకు అప్ స్కాండింగ్ లో ఉన్నాడు అని. అంటే అప్పటికే పోక్సో కేసు పెట్టినటువంటి పోలీసులు ఒక 3 రోజుల పాటు కనీసము ఆ నిందితుని పట్టుకోవడానికి ట్రై కూడా చేయలేదు. అంటే అక్కడ పోలీసులు ఫెయిల్ అయినట్టే. సో సిట్ వేసిన తర్వాతనైనా మరి పట్టుకోవాలి కదా. పట్టుకోకుండా ఆ రోజు సాయంత్రం స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటిదాకా కనీసము అది లేదు. ఇక ఎక్కడైనా విచారణ ఎప్పుడు జరుగుతుందన్నా, ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు బాధితురాలి పక్షాన కోర్టులలో వాయిస్లు వినిపిస్తూ ఉంటారు, నిందితుడి పక్షాన లాయర్లను పెట్టుకొని అది చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే పరిస్థితి మాత్రము ఈ అరెస్ట్ కాకముందుకే కోర్టులలో విచారణలు జరుగుతూ ఉన్నాయి. సరే, అది వాళ్ళ హక్కు కావచ్చు. ఆమె ఏజ్ 18 కిందికి ఉన్నదా, 18 పైకి ఉన్నదా అని చెప్పేసి ఇప్పుడు కోర్టులలో చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఎదుదారి తీస్తూ ఉంది. అరెస్టు చేయకంటే ముందే ఏం జరుగుతూ ఉంది? ఒక్కళ్ళేంది ఇద్దరేందుల్లా, ఏ సమస్య అయినా చూపెట్టే దమ్మున్నోళ్ళు డిజిటల్ మీడియోలే అని తెలుస్తూనే ఉంది కదా. గసొంటోళ్ళంతా బండి సంజయ్ కొడుకు కేసులో కూడా పంచాయతీ పెద్దగానే చేసిర్రు. తన కొడుకు పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు పెట్టినటువంటి కేసు ఇది. అలాంటి కేసులో హోంశాఖ మంత్రిగా, సహాయ మంత్రిగా ఆయన కొనసాగడం, సంబంధిత శాఖలోనే ఈ యొక్క విచారణ జరగడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఆయన యొక్క హోంమంత్రిత్వ శాఖ ఇవన్నీ కూడా కలగలిసి ఉన్నాయి. కాబట్టి ఈ కేసు ఖచ్చితంగా పారదర్శకంగా జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది, ఈ కేసులో ప్రలోభాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది, తల్లిదండ్రులకు భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంటుంది, అమ్మాయిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా 2 జరగాలి. అందుకే 2 ప్రధాన డిమాండ్లు పెట్టారు ఇక్కడ. బండి భగీరథను అరెస్ట్ చేయాలి. రెండోది, బండి సంజయ్ని కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి బీజేపీ కేంద్ర
ప్రభుత్వం తొలగించాలి. సామాజిక కార్యకర్తలు POW తరపున అందరు వచ్చిర్రు. ఇప్పుడు బండి సంజయ్ ఏం మాట్లాడతారు అంటే కన్న పేగు గురించి తల్లడిల్లుతుంది, నా భార్య డిప్రెషన్లోకి పోతుంది, మీకు మాత్రమే కన్న పేగు ఉంటుందా బండి సంజయ్ గారు? మగపిల్లాడి తండ్రే కదా మీరు, మీకు మాత్రమే కన్న పేగు ఉంటుందా? ఆ ఆడపిల్ల తల్లికి ఉండదా కన్న పేగు? ఆమెని బజార్లో తీసుకొచ్చి పెట్టారు కదా. నేను ఇవాళ ఇక్కడి నుంచి 2 చెప్పదలుచుకున్నా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఎంత ధైర్యంగా వచ్చి భగీరథ్ మీద కేసు పెట్టిరో అంతే ధైర్యంగా మీరు ఇవాళ పోయి మీ ఐడెంటిటీని ఎవరైతే బయట పెట్టిరో వాళ్ళందరి మీద కేసులు పెట్టుర్రు. కానీ చూడురుల్లా బెయిల్ రాలేదంటుర్రు కానీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేటందుకు కోర్టు ఏం తీర్పిస్తుందా అని చూడవలసిన పనేం లేదు కదా. ముందు విచారణకు తీసుకొచ్చి కూర్చోబెట్టవచ్చు కదా. గదే అంటుర్రుల్లా తెలిసినోళ్ళు. బీఆర్ఎస్ పార్ట RSP సార్ గతంలో IPS అధికారి కదా. మరి ఇక సార్కు తెలియని సెక్షన్లు ఉంటాయా? గీ పిల్లగాడు కానొస్తే ముందుగాల ఈ నెంబర్కు ఫోన్ కొట్టుర్రని చెబుతుండు చూడుర్రి. సాయి భగీరథ్ ఈయన వెంట్రుకలు ఉంటే ఈ విధంగా ఉంటాడు, వెంట్రుకలు లేకపోతే ఈ విధంగా ఉంటాడు. నాలాగా గుండు చేయించుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఒక్కసారి దయచేసి చూడండి. మీకు ఈ విధంగా లేకపోతే కొంచెం బనియన్ మీద ఉంటే ఈ విధంగా ఉంటాడు. మీకు ఈ 3 రూపాల్లో ఈ అబ్బాయి ఈ వ్యక్తి అబ్బాయి కాదు, నాకు వయసు 26 సంవత్సరాలు, సారీ, ఈ వ్యక్తి కనిపిస్తే దయచేసి 1098. అంతటితోనే ఊకోలేదుల్లో. అసలు కవితక్క కూడా నిన్న శుద్ధులు చెప్పుకొచ్చింది కదా, రాజకీయంలో లేని పిల్లగాడు అని అనుకొచ్చింది కదా. ఆగో గాముచ్చట కూడా తీసిండు. రాజకీయాల్లో లేని అబ్బాయి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బజారుకి ఈడ్చకండి అంటున్నారు. కరీంనగర్లో పోయి ఏ గల్లీని అడిగినా, మంకమ్మ తోట నుండి కోతిరాంపూర్కు పోయి, రేణికుంట్ల నుండి గుండ్లపల్లి వరకు పోయినా, ఎక్కడ పోయినా కూడా బండి సంజయ్ దగ్గరికి పోవాలంటే ముందు బండి సాయి భగీరథ్ దగ్గరికి పోవాలి. హర్ష, కౌశిక్, వీళ్ళందరికీ ఒక గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ర్యాలీలు తీసి ఈ బండి సాయి భగీరథ్ దగ్గరికి పోయిన తర్వాతనే వాళ్ళ డాడీ దగ్గరికి పోవాలి. అట్లనే చెప్పండి ఈ పోరాడు. నువ్వు మంచోడో చెడ్డోడో పక్క పెడతాం, పిల్లలందరూ ఒకటే, పెంపక లోపం మేడం, పిల్లలందరూ ఒకటే ఈ ప్రపంచంలో. అందుకొరకే గొప్ప జాన్ లాక్ అనే సైంటిస్ట్ ఏమన్నాడు తెలుసా? తబులా రస అన్నాడు. ఎంప్టీ మైండ్ పిల్లల్ని పెంచే విధానంలో ఉంటుంది. వాడు ఆ రోజు 2023లో మహీంద్రా యూనివర్సిటీలో తన్నినప్పుడే వాడిని పిచ్చి పిచ్చిగా ఎవరిని కొట్టిండు చూసిండ్రా, తన్నినప్పుడే వాళ్ళ నాయన దండించారు, నువ్వు బయటికి కూడా ఇక్కడ ఉండకురా బిడ్డ, నువ్వు బయటకు నేను కేంద్ర మంత్రి అయినా బయటికి పో అని చెప్పి పంపించుంటే ఈరోజు ఈ అమ్మాయిల పరిస్థితి ఈయన పరిస్థితులు ఉండేది కాదు. రాజకీయాల్లో లేని పిల్లగాన్ని రాజకీయాల్లోకి లేకపోవడమా? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? కానీ పాపముల్లా గా ఇంటోళ్ళ గోస కాదట. RSP సారు గట్టిగానే తిరుగుతుండు కదా ఈ కేసు మీద. చాలా వివరాలే ఉన్నాయి. పోలీసు వాళ్ళ కథ కూడా అరుచుకున్నాడు. On 8th May, who gave the first complaint? Is it the mother of the victim or Bandi Sai Bhagirath? Who gave the complaint? It is Bandi Sai Bhagirath on the tip of by a senior police officer. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేను చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పాను నేను. ఆన్ ద టిప్ ఆఫ్ ఎ సీనియర్ పోలీస్ ఆఫీసర్, దిస్ గై గోస్ టు కరీంనగర్ పోలీస్ స్టేషన్ వైల్ ద మదర్ ఆఫ్ దిస్ చైల్డ్ వెయిటింగ్ ఫర్ ద అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ హర్ కంప్లైంట్ ఇన్ పేట్ బషీరాబాద్. దిస్ గై గోస్ టు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్, గెట్స్ ఎ కేస్ రిజిస్టర్. అసలు మాకెట్లా తెలుస్తుందండి? ఎట్లా తెలుస్తుంది కవిత గారు? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు ఎలా తెలుస్తుంది? బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి పోయి నేను ఈ అమ్మాయి అరుణాచలం పోయినాం. ఆగో బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేస్తారో జైలుకు తోలుతారో లేదో గాని తెలంగాణ సమాజం మొత్తం ఒక్కటైందుల్లా. కానీ రేవంత్ రెడ్డి సారు మంత్రులు ఎవ్వరు మాట్లాడతలేరు. అయినా బీజేపీకి కాంగ్రెస్ వ్యతిరేకం పార్టీలే కదా. గీ కథ చూస్తుంటే దోస్తు పార్టీలా అనిపిస్తుంది కదా. మంత్రి సీతక్క, కొండా సురేఖక్క ఒక్క మాట కూడా అనలేదు. ఇక ఉత్తమ్ సార్ అయితే ప్రిపేర్ కానట్టుండు. నెంబర్ 2 అని చెప్పుకునే పొంగులేటి సార్ కథ ఏందో డిప్యూటీ సీఎం భట్టి సార్ ఏమంటాడో కదా.